హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో గురించి నేను ఒక 2-3 డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో చెప్పాలా వద్దా అని చెప్పేసి, అంటే నాకు ఒక క్లారిటీ వచ్చే వరకు చెప్పొద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాను. యాక్చువల్లీ నన్ను చాలామంది బీఈడీ చేయండి అక్క, మీరు ఖచ్చితంగా మీరు చాలామంది చేశారు, ఇట్లా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది బీఈడీ చేశారు. ఇప్పుడు వాళ్ళు గురుకులాలో ఇంకా నాకు అసలు యాక్చువల్లీ ఈ బీఈడీ చేస్తే ఈ క్వాలిఫికేషన్ తోటి, బీఈడీ క్వాలిఫికేషన్ తోటి ఏమేమి గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తారు ఇవన్నీ నాకు అసలు జీరో నాలెడ్జ్ అండి. అసలు నాకు నిజంగా తెలియదు. యాక్చువల్లీ నా ఓన్ సిస్టర్, నా చెల్లి చేసింది బీఈడీ. తనకి ఎప్పుడు అంటే టెట్ రాసినప్పుడల్లా 2-3 మార్క్స్ తోటి పోతుండేనట. కట్ ఆఫ్ ఇవన్నీ కూడా నేను అంత అడగలేదు. నేను ఎప్పుడు మా చెల్లిని ఓసీ వాళ్ళకి ఎంత రావాలి ఇవన్నీ నేను ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే నాది నేనే చూసుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ఏదన్నా రాలేదు అంటే మ్యాథ్స్ అట్లా అడుగుతుండే, అప్పుడు నేను చెప్తుంటిని. ఒకసారి నేను టెస్ట్ రాసినప్పుడు 150కో ఏమో తెలియదు, నాకు 123 ఏమో వచ్చినాయి. అంటే నేను ఒకసారి మా చెల్లి నాకు అది 150కో ఏమో తెలీదు, చెప్పాలంటే ఒక 30 మార్క్స్ ఏమో పోయినాయండి అంతే. అంటే మొత్తానికి 150కో మరి 100కో తెలియదు, 30 మార్క్సే తప్పైనాయి అనమాట. మా చెల్లి ఎప్పుడు ఒక 3 years బ్యాక్ ఏమో ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసి, అక్క నువ్వు అసలు బీఈడీకి నువ్వు సెట్ అవుతావా, అంటే టీచర్ జాబ్కి నువ్వు సెట్ అవుతావా లేదా చూద్దాము, నాకు ఎప్పుడు ఇన్ని మార్క్స్ ఎప్పుడు క్రాస్ కాలేదు, 90 ఎప్పుడు క్రాస్ కాలేదు, అంత గుర్తులేదండి ఎగ్జాక్ట్లీ, కాకపోతే అంత ఎక్కువ క్రాస్ కాలేదు, ఒకసారి నువ్వు ట్రై చేయక్క చూద్దాము అని చెప్పేసి అనుండే. నేను జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ తోటి నేను రాస్తే కీ చెక్ చేసింది మా చెల్లి. చెక్ చేస్తే ఏంటక్క నువ్వు ఇన్ని మంచి మార్క్స్ వచ్చినాయి, నువ్వు అంటే అప్పుడు నేను గ్రూప్ 1కి అప్పుడు స్టార్ట్ అయింది అనమాట, 2022 అనుకుంటా నాకు తెలిసి. రీసెంట్గా కూడా మా చెల్లి రాసింది ఒకసారి టెట్, అందులో 2 సార్లు ఏమో పడ్డట్టు ఉన్నాయి కదా, ఒకసారి రాసింది తక్కువ మార్క్స్ వచ్చినాయి అనమాట, అంటే కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదు. సో అప్పుడు దానికంటే ముందు ఒకసారి నాతోటి కూర్చోబెట్టి రాయించినప్పుడు నేను రాస్తేను ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి కదక్క, నువ్వెందుకు బీఈడీ చేయవు, ఒక్కసారి బీఈడీ చేయక్క అని చెప్పేసి అంటే, యాక్చువల్లీ ఆ టైంలో మనకు ఫస్ట్ గ్రూప్ 1 అదేనండి, ఆ టైంలోనే గ్రూప్ 1 టైంలో నాకు అంత టైం పీరియడ్ కూడా అంత గుర్తులేదు. సో మా నాన్న కూడా మొత్తుకొని చెప్పిండు, 2022లోనే చెప్పిండు గ్రూప్ 1 కోసం నేను ప్రిపేర్ అవుతా అని. ఫస్ట్ నోటిఫికేషన్ మనకు 2022 మార్చ్లో పడింది కదా, ఏప్రిల్ ఆ టైంలో. సో అప్పుడే మా నాన్న చెప్పారు, నువ్వు అనవసరంగా మనకు అంటే అప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కదా, సో ఆ టైంలో యూపీఎస్సీ గ్రూప్ 1 ఇవన్నీ కాదు బిడ్డ, నువ్వు యూపీఎస్సీ నీ గోల్ యూపీఎస్సీయే, కాకపోతే నువ్వు బీఈడీ కూడా చేసి పెట్టుకో అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. యాక్చువల్లీ బీటెక్ అయిపోయిన వెంటనే చెప్పారు, బీటెక్ అయిపోయిన వెంటనే నువ్వు ఎంటెక్ చేస్తా అనుకుంటున్నావు కదా, ఎంటెక్ కాదు బీఈడీ చేయి బిడ్డ అని చెప్పేసి అన్నారు. అప్పటికి నాకు ఏంటిదంటే నేను జాబ్ చేస్తున్నాను అనమాట, ఫస్ట్ ఇయర్లో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ కల్లా నాకు జాబ్ వచ్చేసింది. సో నేను ఎంటెక్ సెకండ్ ఇయర్ డిస్టెన్స్లో చేశాను. సో మా నాన్న అప్పుడు మొత్తుకొని చెప్పి, నువ్వు 2015 కల్లా నీది ఎంటెక్ అయిపోయింది, కానీ నేను 2015 ఎంటెక్ గ్రాడ్యుయేట్ అనమాట, ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. సో మా నాన్న అప్పుడు ఈ 2 years నువ్వు ఎంటెక్ మీద పెట్టినావు కదా, నువ్వు ఎంటెక్ క్వాలిఫికేషన్ తోటి నువ్వేమైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నావో రాయట్లేవు కదా, ఇదే 2 years నువ్వు ఎంటెక్ చేసే బదులు బీఈడీ చేస్తుంటే తర్వాత ఫ్యూచర్లో నీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నువ్వు ఈ ఎగ్జామ్స్ టెట్ ఎప్పుడు పడితే తెలియదు, డిఎస్సి నాకు అంత తెలియదండి ఎగ్జామ్స్ వీటి గురించి, సో డిఎస్సి అట్లా పడితే నువ్వు రాయొచ్చు అని చెప్పేసి మా నాన్న చాలాసార్లు చెప్పారు. నేను అసలు వినలేదన్నమాట. మొన్న కూడా మా నాన్న చెప్పారు, 2 years అయిపోతుండే కదా బిడ్డ, నువ్వు 2022లో కూడా జాయిన్ అయినా 2024 కల్లా నీకు అయిపోతుండే 2 years, అనవసరంగా టైంని అట్లా ఉత్తగా వేస్ట్ చేస్తున్నావు అంటే, చెప్పలేం కదా డాడీ, ఇప్పుడు మధ్యలో నేను అది రాసినా ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ డేట్స్ ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. నాకు రీసెంట్గానే తెలిసిందనమాట, 2-3 సిస్టర్స్, ఒక సిస్టర్ అయితే అక్షిత సిస్టర్ అనుకుంటే, దడిపల్లి అక్షిత సిస్టర్, ఆ సిస్టర్ అయితే అక్క మీరు చెయ్యండి అక్క, డిస్టెన్స్లో అయినా చెయ్యండి, 2 years మీరు జస్ట్ ఎగ్జామ్స్ అట్లా వెళ్ళి రాసి రండి అని చెప్పేసి ఇట్లా చెప్పారనమాట. చాలాసార్లు చెప్పారు సిస్టర్ చేయండి అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ విషయం గురించి మా చెల్లి ఏ కాలేజీలో అయితే బీఈడీ చేసిందో ఆ సార్తో మా చెల్లి కూడా మాట్లాడింది, మా సిస్టర్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అంటే, ఆ సార్ కూడా ఓకే అన్నారు, ఓకే అమ్మ చేద్దాము అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇప్పుడు నేను అంటే నాకు బీఈడీ చేయడానికి కరెక్ట్ టైం అనేటువంటిది, అంటే ఆ టైంలో నేను చేయలేదు, ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నప్పుడు నాకు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. ఎట్లా అంటే మా అమ్మ నాన్న వాళ్ళు హైదరాబాద్ వస్తారనమాట, అంటే మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తారు, ఇంకొక 2-3 months అట్లా ఈ ఇయర్ కల్లా వచ్చేస్తారు, ఇయర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తారనమాట, ఇంకా 2025లోనే వచ్చేస్తారు. ఇన్ కేస్ నేను 2025 ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలియదండి బీఈడీ అసలు ఏ కాలేజెస్ ఉన్నాయి ఎక్కడ అనేటువంటిది ఏమీ తెలియదు. అదే మా ఊళ్ళో అయితే ఆల్రెడీ మా చెల్లి చేసింది కాబట్టి తెలిసిన వాళ్ళే అందరు, మా నాన్నకు కూడా తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మేబీ మనకు సెట్ అవుతుందేమో ఆ కాలేజే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట మేము.
ఇప్పుడు నేను అక్కడ జాయిన్ అయినా కూడా 2 years అంటే 2026 2027 ఈ 2 years నాకు చాలా ఇబ్బంది అవుతుంది. 2025 అంటే మా అమ్మోళ్ళు ఉంటారు, ఒకవేళ ఫస్ట్ సెమ్ అట్లయితే చేసుకుంటాను కావచ్చు. నాకు రీసెంట్గానే తెలిసింది 4 semesters ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, అండ్ కొన్ని స్కూల్స్లో వెళ్ళి చెప్పాలి. ఇవి జస్ట్ నార్మల్గా మనం కూడా స్కూల్లో ఉన్నప్పుడు బీఈడీ వాళ్ళు టీచర్స్ వచ్చి మనకు చెప్తా ఉంటారు కదా, సో అట్లా ఇట్లా చెయ్యాలి అది ఇది అని చెప్పేసి. సో అన్నీ కనుక్కున్నాను, ఏంటి ఎప్పుడెప్పుడు రావాలి, రికార్డ్స్ ఎప్పుడు రావాలి అనేటువంటి మొత్తం నేను కనుక్కున్నాను, చేద్దామన్న ఉద్దేశంతో కనుక్కున్నాను. కానీ ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు నేను చేద్దామని ముందు పడ్డప్పుడు మా వాళ్ళు అక్కడ ఉండకపోతే నేను ఎట్లా చేయాలి. ఇప్పుడు ఎంతైనా మన ఊర్లో ఉన్నట్టు కాదు కదండి హైదరాబాద్ అంటే, ఫీజులు కానీ ఏదైనా చాలా ఎక్కువ ఉంటాయి. అసలు మా ఊర్లోనే చాలా ఎక్కువ ఫీజు. అసలు ఈ ఏరియాలో హైదరాబాద్ అన్న హైదరాబాద్ పేరుకే అన్నీ ఉంటాయని, కానీ ఇక్కడ నుంచి పక్క ఊరికి వెళ్ళాలన్నా గంటలు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా జేఎన్టీ దగ్గరికి వెళ్ళాలన్నా లేదంటే కేపీహెచ్బి వెళ్ళాలన్నా గంటలు పడుతుంది. అసలు ఈ ట్రాఫిక్లో ఇంత పెద్ద మహానగరంలో నేను ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎక్కడికని వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు ఇవన్నీ కుదరదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కుదరదు అని అంటే నేను ఏం చేయాలి, చేయలేను కదా ఏమి. అదే బాధ అవుతుంది. మా అమ్మ నాన్న వాళ్ళు ఖచ్చితంగా అసలు అయితే 2024లోనే రావాలి, కానీ 1 year ఎక్స్టెండ్ అయింది. 2025లో వచ్చేస్తారు, ఈ ఇయర్ ఎండ్ కల్లా వచ్చేస్తారు. ఇన్ కేస్ ఎగ్జామ్స్ టైంలో ఎట్లా అనేటువంటిది అదే బాధ అవుతున్నది. అంటే 4 days ఎగ్జామ్స్ రాయాలి అన్నట్టుగా చెప్పారు. ఆ 4 days అయినా నేను పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఎట్లా వెళ్ళి రాయాలి ఎగ్జామ్స్కి. అమ్మ వాళ్ళు అక్కడ ఉండరు, ఎవరింటికి వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, అందరు హైదరాబాద్కే వచ్చి సెటిల్ అయినరు. ఎట్లా వెళ్ళాలి, ఏం రాయాలి, ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఇది ప్లాన్ బి లాగా అని కాకుండా చేసి పెట్టుకుంటే, మా రిలేటివ్స్లోనే ఒక సిస్టర్ ఉంటారు, కజిన్, తను ఎప్పుడో చేశారు బీఈడీ. రీసెంట్గా అంటే మొన్న 42 yearsకి ఆ అక్క జాబ్ చేస్తుంది. మా కజిన్ నాకు నిజంగా అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మా దాంట్లో మా నాన్న వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అని అందరు నా మీద హోప్స్ పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ జనరేషన్ కిడ్ గవర్నమెంట్ ఫీల్డ్లోకి వెళ్ళేది నెక్స్ట్ నువ్వే అమ్మ అని చెప్పేసి, నువ్వే పప్పి అని చెప్పేసి అందరు నన్ను అంటూ ఉంటారు. సో కానీ ఆ అక్క నాకంటే చాలా పెద్దది అక్క, 10 years ఏం పెద్ద. సో ఆ అక్క ఫస్ట్ ఆ నెక్స్ట్ జనరేషన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తన అయిందనమాట. అక్క ఒకటే చెప్పింది, నువ్వు కూడా చేయమ్మా, చేసేయి, నువ్వు లేట్ చేయకు. నాకు 42 డేటా వచ్చింది. ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు, ఎప్పుడు ఏ టైంలో సక్సెస్ ఇచ్చేది తెలియదు. యాక్చువల్లీ మా కజిన్ వాళ్ళ డాటరు తను బీటెక్ ఫైనల్ ఇయర్ బీటెక్ 3rd year అనుకుంటాను. సో చూడండి, అంటే బీటెక్ అప్పుడు వచ్చినప్పుడు అక్కకు జాబ్ వచ్చింది. సో చెప్పలేము, దేవుడు ఎప్పుడు ఏ వేళ మనకి ఏ సక్సెస్ అనేది రాసేది తెలియదు. మనం పేషెంట్గా ఉండాలి, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని చెప్పేసి అక్క కూడా అదే చెప్పింది. నువ్వు వస్తావు అనుకున్నానే, నాకు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్క కూడా Group 4 రాసింది. అక్క కూడా అసలు ఎప్పుడు అక్కకు 21 ఏజ్ నుంచి రాస్తూనే ఉంది ఎగ్జామ్స్. పిల్లలు పుట్టడం పెరగడం ఇవన్నిటి పెట్టుకొని అక్క నార్మల్ స్కూల్లో టీచర్ జాబ్ చేసుకుంటూ ఇంటర్ కాలేజీలలో చెప్పుకుంటూ అక్క ప్రయత్నం చేస్తూనే ఉంది. దేవుడు ఆ ఏజ్లో ఇచ్చాడు సక్సెస్. సో నువ్వు కూడా ట్రై చేస్తూ ఉండు బిడ్డ, నెక్స్ట్ దాంట్లో అంటే ఖచ్చితంగా రావచ్చు నీకు కూడా అని చెప్పేసి ఆ కజిన్ కూడా అట్లనే చెప్పారనమాట. మా సిస్టర్ కూడా అట్లనే చెప్పారు. ఇప్పుడు మా నాన్న కూడా అదే అంటున్నారు, ఇప్పుడు రాద్దామన్నా కూడా అప్లై చేద్దాం, కానీ ఇప్పుడు మా నాన్న కూడా అదే ఆలోచిస్తున్నాడు. మరి ఎట్లా బిడ్డ 2 years అంటే ఇక్కడ మా తమ్ముడు ఎట్లా హైదరాబాద్కి వచ్చేసాడండి. అంటే మా తమ్ముడికి జాబ్ వచ్చింది హైదరాబాద్లో, ఇక్కడే ఉండి జాబ్ చేస్తున్నాడు తమ్ముడు. మొన్ననే రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక తమ్ముడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత జాబ్ చేసినప్పుడు అమ్మ నాన్నని అక్కడ ఇద్దరిని ఒంటరిగా ఉంచడం బాగోదు కదా, అందుకనే అమ్మ వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మంటున్నాం హైదరాబాద్కి. సో ఈ ఇయర్ ఖచ్చితంగా వచ్చేస్తారనమాట. ఇప్పుడు అదే నేను బీఈడీ చేద్దామన్న ఆశ ఉంది, కానీ ఈ టైంకి నేను చేద్దాం అనుకున్న టైంకి నాకు సెట్ అవ్వట్లేదు కదా అని చెప్పి నిజంగా బాధ ఉందన్నమాట. అందుకని ఈ విషయం నేను మీతో షేర్ చేయలేదు. చేస్తాను, ఇంకా మా హస్బెండ్ నుండి ఇంకా ఎట్లా చేస్తావు, కుదరదు, హైదరాబాద్లో అసలు ఎక్కడ బీఈడీ కాలేజ్ ఉందో తెలియదు, నువ్వు డిస్టెన్స్లో చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోవాలి, అండ్ ఇవన్నీ ఉంటాయి కదండి, కౌన్సిలింగ్ అంటారు. ఇప్పుడు ఒకవేళ డిస్టెన్స్లో కుదరలేదు, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, వాళ్ళు ఏ సీట్ వచ్చేది తెలియదు, ఎక్కడ వచ్చేది తెలియదు, వాళ్ళు డిస్టెన్స్ వద్దు రెగ్యులర్ అంటే ఎట్లా చేస్తావు అంటే ఇవి తెలియదు కదా, హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది బీఈడీ అనేది నిజంగా నాకు తెలియదు. అదే ఊర్లలో అయితే ఆల్రెడీ మా చెల్లి చేసింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే ఆ ఎడ్యుకేషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఓకే అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇప్పుడు మనలాగా ఇప్పుడు నాలాంటి హౌస్ వైఫ్స్ ఎంతోమంది బీఈడీ చేశారు ఈ టైం గ్యాప్లో. సో వాళ్ళందరూ డిస్టెన్స్లోనే చేశారు. నాకు తెలుసు, వాళ్ళందరూ చెప్పారు కూడా, అక్క అట్లా కాదు మీరు ఇట్లా చెయ్యండి అని చెప్పేసి. సో నాకు ఇదే బాధ అవుతుంది, చెయ్యాలా వద్దా అనేటువంటిది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే.
కానీ మా అమ్మ ఏమో ట్రై చేయొచ్చు బిడ్డ అని చెప్పేసి వరంగల్ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ అట్లా చేస్తావా 4 days అట్లా, అంటే ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అని చెప్పేసి అంటున్నారు. కానీ మా వాళ్ళని నా కోసం నేను బీఈడీ చేయాలి, నేనేదో అంటే 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ రాయడానికి నేను చేస్తా అని చెప్పేసి అమ్మ వాళ్ళని అక్కడ ఉంచుతా, ఈ 2 years అక్కడ ఉండమని అనడం ఇట్స్ నాట్ కరెక్ట్. అది ఫూలిష్నెస్, అది నా మూర్ఖత్వం. నేను అట్లా అనలేను. అట్లనే హైదరాబాద్లో దగ్గర పట్ల ఏదైనా ఉన్నది చూసుకొని అంటే మనం ఇక్కడ ఫీజులు మనం కట్టలేము అసలు వచ్చేది రాంది తెలియదు, చేస్తానో చేయనో తెలియదు. ఇన్ కేస్ ఈ 2 yearsలో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడి ఒకవేళ బై ఛాన్స్ అది కనుక సక్సెస్ అయింది అనుకోండి, ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, అది మధ్యలో ఆపేయాల్సి వస్తుందేమో. అంటే లక్షల ఫీజు ఉంటుంది ఖచ్చితంగా. బీఈడీ ఇక్కడ 1,00,000 పైననే ఉంటుంది, 1,50,000 అన్నీ కలిపి 2 lakhsకి వస్తుంది. అంటే తెలిసిన ఒక సిస్టర్ చెప్పాడు, హైదరాబాద్లో నాకు 2 lakhs అట్లా అయింది అక్క డిస్టెన్స్లో చేస్తే అని చెప్పేసి అన్నారు. కానీ నేను ఇంకా ఆ మెయిల్ నేను సరిగ్గా చూడలేదు, మొత్తం చూడలేదు. పెద్ద మెయిల్ రాశారు ఒక సిస్టరు, అంటే ఇక్కడ 2 lakhs అయింది, హైదరాబాద్ ఇక్కడే ఏదో ఏరియా చెప్పారండి. సో తెలియదు, ఇంకా మొత్తం కనుక్కోవాలి, ఆ మెయిల్ ఒకసారి చెక్ చేయాలి, సిస్టర్ మళ్ళీ ఫాలో అప్ చేయాలి. సో ఇంకా మీకేమన్నా నిజంగా హైదరాబాద్లో ఈ మన నిజాంపేట ఏరియాలో ఇక్కడ ఏమైనా దగ్గర పట్ల ఏమైనా బీఈడీ కాలేజెస్ ఉంటాయి, ఓకే డిస్టెన్స్లో ఇట్లా ఏమైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి. నిజంగా నాకు తెలియదు, నాకు తెలిసిన ప్రతి విషయం నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. నాకు ఇది తెలియదు అన్నదాన్ని తెలియదు అని చెప్పడం నేను అట్లనే ఉంటా. తెలియదు అన్నదాన్ని ఖచ్చితంగా తెలియదు అని చెప్తాను, తెలుసు అని చెప్పేసి నేను చెప్పలేను. సో మీకు ఏమైనా తెలిస్తే నిజంగా బీఈడీ చేయొచ్చా, చేస్తే నాకు అదే బాధ, గ్రూప్ 1 వస్తే ఎట్లా అని. కానీ నాకు తెలుసు నోటిఫికేషన్ అనేటువంటిది అంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వదేమో ఈసారి కూడా. మేబీ 1 yearలో కంప్లీట్ అయితే ఎట్లా, ఇన్ కేసు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా అయింది అనుకోండి, మళ్ళీ 1 year బీఈడీ ఆపేసినట్టు అవుతుంది కదా, ఫీ అంతా ముందే కట్టేస్తాం కదా మనము. సో ఇవన్నీ ఉన్నాయి థింగ్స్, ఆలోచించుకో నువ్వు. ఈ 1 year తర్వాత బీఈడీ చేయి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. ఇన్ కేస్ మళ్ళీ గ్రూప్ 1 కనుక పడితే ఇది మధ్యలో ఆపేసినట్టు అవుతుంది ఏమో. మా హస్బెండ్ ఇంకా ఫిక్స్ అయిపోయారు, నెక్స్ట్ నీకు ఖచ్చితంగా గ్రూప్ 1లో నువ్వు అనుకున్న దానికంటే సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతావు, నీ ర్యాంక్ మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి మా హస్బెండ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు నా మీద. అందుకని 1 year వెయిట్ చేయి అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. నేనేమో లేదు, ఇట్ విల్ టేక్ టైం, లాస్ట్ నోటిఫికేషన్ 3 years పట్టింది, ఇంకా ఇప్పటికీ జాయిన్ అవ్వలేదు. సో 3 years పట్టింది కదా నోటిఫికేషన్, సో మేబీ ఈ ఇయర్ కూడా అట్లనే లేట్ అవుతుంది కావచ్చు, చెప్పలేము కదా అని చెప్పేసి నేను చెప్పాను. 1-2 సార్లు ఆలోచించుకో, మళ్ళీ ఇది అది 2 వస్తే దేవుడు కరెక్ట్ నిన్ను ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టి నువ్వు బీఈడీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డేట్స్, ఆ ఎగ్జామ్ డేట్స్, నీ ఇక్కడ ఎగ్జామ్ డేట్స్కి అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు. చూసుకో, అన్నీ చూసుకొని నువ్వు చేసుకో, వెనకాల నేను ఉంటాను, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి మా హస్బెండ్ అదే అన్నారు. నాకు నిజంగా ఏం అర్థమైతే లేదండి. నేను చేద్దాం అనుకునే టైంకి మా వాళ్ళు హైదరాబాద్ వస్తారు. సో అదేదో 2022లో చేసినా అయిపోవు, అట్లీస్ట్ 2023లో చేసినా అయిపోవు. అసలు ఈ గ్రూప్ 1 ఇదంతా పడకుండా నా మైండ్ మేబీ బీఈడీ మీదనే చేసి ఉండేదేమో. సో అటు ఇటు కాకుండా అయిపోయింది నా పరిస్థితి. మెయిల్ చేయండి ఇన్ కేస్ మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే దీనికి సంబంధించిన డిసిషన్ మీద. నాకు నిజంగా డిసిషన్ అయితే ఇది క్వశ్చన్ మార్కే. అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.